2002లో హైదరాబాద్ చూసినట్టయితే ఇండియాలో ఎలాంటి స్థానం లేదు. ఆఫ్టర్ 20 ఇయర్స్ నౌ హైదరాబాద్ అనేది ఇండియాలో టాప్ 5లో ఉంది. ఏ రంగంలో చూసినా, డెవలప్మెంట్ విషయంలో, అన్నిటి విషయంలో. సో ఆ 2002లో హైదరాబాద్లో భూమి కొనుక్కున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు. అప్పుడు భూముల రేట్లు చాలా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఒక ఇంచు కాదు, హాఫ్ ఇంచు కూడా కొనాలంటే చాలా నార్మల్ పీపుల్కి చాలా కష్టమైన పని. ఇంకా 20 ఇయర్స్ తర్వాత హైదరాబాదులో చూసినట్టయితే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ వరల్డ్ క్లాస్ సిటీ. హైదరాబాద్ అనేది ఇండియాలో నెంబర్ 1 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. హైదరాబాదు అంత స్కోప్ ఉంది డెవలప్మెంట్ విషయంలో. ఇప్పటికైనా మీరు హైదరాబాదులో ఏదో ఒక మూలకు అందుబాటు ధరలో సొంత జాగా అనేది కొనుక్కోండి. మీకు ఉపయోగపడకపోయినా మీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం మన తాతలు కానీ మన తండ్రులు కానీ హైదరాబాద్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటే ఇప్పటికీ మనం కాలు మీద కాలు వేసుకొని మంచిగా కిరాయిలు ఇచ్చుకొని బతుకునేటోళ్ళం. సో కిరాయిలు ఇచ్చినా కానీ ఫుల్ పైసలు వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీలో 2002లో గజం జాగా ఎంత, 1000 రూపాయలు ఎంతనో ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 2 లక్షల పైన ఉంది. అంటే 1000 కాదు, 2000 టైమ్స్ పెరిగింది. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలో సరి అయిన అడ్వైస్ తీసుకొని పెడితే రియల్ ఎస్టేట్ను మించిన ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంకా ఏది లేదు. సో నా యొక్క విన్నపం ఏంటంటే, చిన్న పెట్టుబడి అయినా మీ పిల్లలకు చాలా రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ లేని జాగాల, ఎక్కడో డెవలప్మెంట్ లేని జాగాల పెట్టే కంట ఎక్కడైతే డెవలప్మెంట్ ఉందో అక్కడ పెట్టుబడి పెట్టుకోవడం చాలా ఉత్తమం. సో ట్రై టు ఇన్వెస్ట్ యాజ్ పర్ యువర్ బడ్జెట్. కాంటాక్ట్ సూటబుల్ ఏజెంట్స్. థ్యాంక్ యూ.